వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణహితులు తప్ప మరెక్కడా వరద జాడ లేకుండా పోయింది. కన్నెపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసుకుంటే అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు తరలించుకునే అవకాశం ఉంది. పంపులు సిద్ధంగానే ఉన్నాయి. నీటిని మళ్లించుకునేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రవాహాలు సైతం అనుకూలంగానే ఉన్నాయి. ఈ విషయాన్ని చెబుతూ నీళ్లను ఎత్తిపోయాలని బీఆర్ఎస్ తెలంగాణ నీటి రంగ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం పునరుద్ధరించకే బరాజ్లను వినియోగిస్తామంటూ వాదనలకు దిగుతోంది. సాగునీటిపై ప్రతిపక్షం నిలదీసిన ప్రతిసారి కాంగ్రెస్ సర్కార్ది ఒకటే రాజకీయం. వరుసబెట్టి ప్రాజెక్టులను సందర్శనకు పరుగున వెళ్లటం, పనుల పూర్తికి గడువులు ప్రకటించడం, ప్రణాళికలు రూపొందించినట్టు హడావిడి చేయడం. అంతే, నిధులివ్వదు. ఆ ప్రణాళికలు ఆచరణలోకి రావు. గడువుల తేదీలు మారడం పరిపాటిగా మారిందే. కన్నెపల్లి, సీతమ్మ సాగర్, దేవాదుల, ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం ఏదైనా సరే అదే తీరు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం తప్ప పూర్తి చేసే ఉద్దేశమే లేదన్నట్టుగా సర్కార్ వ్యవహరిస్తోంది. లక్షలు వెచ్చించి చేసే పర్యటనలన్నీ ప్రతిపక్షంపై బురద చల్లేందుకు, లేదంటే ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్ప సందర్శనలతో ఇప్పటి వరకు సాధించిన పురోగతి శూన్యం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ తొలి నుంచి అక్కస్సు వెళ్లగక్కుతోంది. మేడిగడ్డ ఘటనను సాకుగా చూపుతూ దుష్ప్రచారాలకు తెరతీసిందే. బరాజు పునరుద్ధరణ పనులను ఎన్డీఏసీ నివేదిక సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. జియో ఫిజికల్, జియో టెక్నికల్, జియో పెనిట్రేటింగ్ రాడార్ నివేదికలను సిడబ్ల్యూసీ, ఎన్డీఏసీకు పంపి డిజైన్లను రూపొందించి వాటికి ఆమోదం పొందిన తర్వాత పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఎన్డీఏసీ తుది నివేదికను సమర్పించి ఏడాది దాటినా టెస్టులు పూర్తి చేయలేదు. ప్రాజెక్టుపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ, సందర్శిస్తూ హడావిడి చేయడం బీఆర్ఎస్ పై నిందారోపణలు చేయడానికే పరిమితమైంది. అధికారంలోకి రాగానే తొలుత మంత్రుల బృందం పర్యటించింది. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తదుపరి మరోసారి మంత్రుల బృందం సందర్శించింది. గత ఏప్రిల్లో రేవంత్ మరోసారి సందర్శించారు. కానీ ఇప్పటికీ ఎక్కడి పరీక్షలు అక్కడే ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేయడం ప్రారంభించాక కాంగ్రెస్ పెద్దలు మళ్లీ అవే రాజకీయాలకు తెరతీశారు. సమీక్షలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెడుతూ నింద ఆరోపణలకే పరిమితమయ్యారు. గతంలో డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన సర్కార్ ఇప్పుడు ఆ గడువును 2028కి పొడిగించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే సందర్శిస్తున్నారు. గత నెలలో ఏకంగా 2 రోజుల పాటు పర్యటించారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని 2.5 ఏళ్లుగా చెప్పడం తప్ప కనీసం 2.5 కిలోమీటర్ల కాలువను పూర్తి చేయకపోవడం సర్కార్ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారే తప్ప నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తయిన సదర్మాట్ బరాజ్ను ప్రారంభించాలని ఏడాదిన్నర క్రితం నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ప్రారంభించలేదు. ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన రాజీవ్ కెనాల్ ను ప్రారంభించి హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్ పనులు ఒక్క అడుగు కూడా చేయలేదు. అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి వారే పలుమార్లు సమీక్షలు చేశారు. అమెరికా వెళ్లి కంపెనీ ప్రతినిధులతో చర్చించి పరికరాలను తెప్పిస్తున్నామని ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయకుండానే పనులను మొదలుపెట్టగా ఆ వెంటనే సొరంగం కూలిపోయింది. ఏడాది తర్వాత ఇటీవల సొరంగం పునరుద్ధరణ పనులు ప్రారంభించగా అవి నత్తనడకనే కొనసాగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టు పలుమార్లు ప్రభుత్వ పెద్దలు సందర్శించారు, గడువు ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువును మార్చారు. ప్రతి అంశంలోనూ హడావిడి తప్ప ఇరిగేషన్ శాఖలో సాధించిన ప్రగతి శూన్యం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా 6 లక్షల చొప్పున 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ప్రగల్భాలు పలికింది. అందులో భాగంగా ఇప్పటికే 75% మేర పనులు పూర్తయిన మొత్తం 18 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. వాటిని A, B కేటగిరీలుగా విభజించింది. వాటితో పాటు మిగిలిన ప్రాజెక్టులను కలిపి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 5.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆచరణలో 50,111 ఎకరాలకు మాత్రమే నీటిని అందించినట్టు ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4.95 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా తుదకు సాధించింది మాత్రం 50,413 ఎకరాలు మాత్రమే. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ 10.21 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకొని సాధించింది మాత్రం 1,00,000 ఎకరాలు మాత్రం కూడా మించలేదు. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రాబోయే 3 ఏళ్లలో కేవలం 15.28 లక్షల ఎకరాలకే నీరందిస్తామని ఇటీవల బడ్జెట్లో ప్రకటించింది. లక్ష్యాన్ని సగానికి కుదించుకోవడం కాంగ్రెస్ వైఫల్యానికి ప్రతీకగా నిలుస్తోంది.